వంగవీటి రంగా పేరుని ఒక జిల్లాకి పెట్టాలి అని ఏపీ ప్రభుత్వానికి ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ విజ్ఞప్తి చేశారు. విజయవాడలో వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణా నదీ తీరంలో రంగా స్మారక ఘాట్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఒక జిల్లాకి పేరు పెట్టడంతో పాటు స్మారక ఘాట్ నిర్మాణం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తామన్నారు ఆశా కిరణ్. మేము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి అభిమానులకి ఇంకో కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయిన ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు.